ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. టాప్ 50 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి అవుట్లుక్ మనీ వాళ్ళు రీసెంట్ గా పబ్లిష్ చేయడం జరిగింది. సో బెస్ట్ 50 మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. సో ఇవన్నీ ఎలా వర్క్ అవుతూ ఉంటాయి, అసలు ఇది నిజమా కాదా, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరామ్ రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ షూట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. యా సార్, అవుట్లుక్ మనీ, సో వీళ్ళు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఎంతవరకు ఇవన్నీ బెస్ట్ అంటారు, నమ్మొచ్చా? ఇండియాలో వందల కొద్ది ఫైనాన్షియల్ మ్యాగజైన్స్ ఉంటాయండి, అంటే ఫైనాన్షియల్ పోర్టల్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళే వాళ్ళు రేటింగ్ ఇచ్చుకుంటూ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ లిస్ట్ ఎవ్రీ మంత్ గానీ ఎవ్రీ ఇయర్ గానీ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. ట్రూ. ఈ అవుట్లుక్ వాళ్ళది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అండ్ ఎథికల్ అండ్ జెన్యూన్ ఉన్న ఫైనాన్షియల్ మ్యాగజైన్ అనమాట. చాలా మంది ఫాలో అవుతా ఉంటారు. వీళ్ళు కూడా వందలాది ఉన్న ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిలో ద బెస్ట్ ఈచ్ కేటగిరీలో ఒక ఫైవ్ సెలెక్ట్ చేశారనమాట. అందులో కొన్ని వాళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట, ద బెస్ట్ ఈచ్ కేటగిరీలో టాప్ 5 ని. సో మనం ఎప్పుడైనా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏదైనా ఇచ్చినా సరే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ ర్యాంకులు అనేది ఒక అసెట్ మేనేజ్మెంట్ సైజు, వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో, కన్సిస్టెన్సీ లెవెల్స్ అండ్ రిస్క్ రివార్డ్ వర్త్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ చూసి వాళ్ళు ర్యాంకులు ఇస్తారు. కాబట్టి మీ ఫైనాన్షియల్ గోల్స్ కి అవి సూట్ అవుతాయి అంటే తీసుకోవచ్చు, లేదంటే దూరంగా ఉంటే బెటర్. అందుకని వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి అని కాదు. మీకు సపోజ్ నాకు రిటర్న్స్ క్రైటీరియా అనుకోండి, రిటర్న్స్ తో కంపారిస్ తీసుకోండి. రిస్క్ క్రైటీరియా అనుకోండి, లీస్ట్ రిస్క్ ఉన్నట్టు తీసుకోండి. డౌన్ సైడ్ రిస్క్ ఎట్ తక్కువ ఉంటుందో అవి చూసి తీసుకోండి. అట్లా డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ రిస్క్ ప్రొఫైల్స్, డిఫరెంట్ సెలక్షన్ ఉంటుంది అనమాట. అందరికి యూనిఫామ్ గా రాకపోవచ్చు. అందుకని మీకు కావాలంటే వీళ్ళు ఫిల్టర్ చేసిన నీటిలో మీరు పిక్ చేసుకోవచ్చు పర్టికులర్ కేటగిరీలో. వీళ్ళు ఏం చేశారంటే ఒక లార్జ్ క్యాప్ లో బెస్ట్ టాప్ 5 తీసుకున్నారు. ఓకే, ఒకటి కెనరా రోబోకో బ్లూ చిప్ ఈక్విటీ అని, ఐసిఐసిఐ ప్రో బ్లూ చిప్, మిరాసెట్ లార్జ్ క్యాప్, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ అండ్ ఎస్బీఐ బ్లూ చిప్ ఇవి తీసుకున్నారు. ఈ 5 వాళ్ళకు ఉన్న క్రైటీరియా ప్రకారం ద బెస్ట్ విత్ ఇన్ ద లార్జ్ క్యాప్ కేటగిరీలో. అలాగే లార్జ్ అండ్ మిడ్ అనుకోండి, లార్జ్ అండ్ మిడ్ దాంట్లో కెనరా రూబోకో ఎమర్జింగ్ ఈక్విటీ, అడ్వలైజ్ లార్జ్ అండ్ మిడ్ అండ్ మెరాసెట్ లార్జ్ అండ్ మిడ్, ఈ మూడింటిని తీసుకున్నారు ఆ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ ఫ్లెక్సీ క్యాప్ లో అనుకోండి, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్, ఫరాగ్ ఫారిక్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఐసిఐసిఐ వాల్యూ డిస్కవరీ. వాల్యూ డిస్కవరీ ఎందుకు వచ్చింది దీంట్లో నాకు అర్థం కాలేదు. అదైతే యాక్చువల్ గా కాంట్రా ఫండ్ అనమాట, వాల్యుయేషన్ ఫండ్. అది ఇది ఫ్లెక్సీ క్యాప్ లో రాకూడదు. బహుశా వాళ్ళు ఫ్లెక్సీ క్యాప్ ప్లస్ వాల్యూ ఫండ్స్ రెండు కంబైన్ చేసి ఇచ్చారు లిస్ట్. అలా ఇచ్చారు. అందులో ఈలో వాళ్ళ ద బెస్ట్ అనమాట 3. అండ్ అలాగే మిడ్ క్యాప్ లో అనుకోండి, ఇన్వెస్ట్కో మిడ్ క్యాప్, కోటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ, మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్, ఈ 3 ఇచ్చారు. ఈ 3 ఉండేది తీసుకోవచ్చు. అడ్వలైజ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ లాస్ట్ 5 years నుంచి అండి. బట్ వాళ్ళు ఇచ్చిన ర్యాంక్ అది లేదు చూసుకోండి. బట్ స్టిల్ ఇది ఓకే అనమాట. తర్వాత స్మాల్ క్యాప్ లో యాక్సిస్ స్మాల్ క్యాప్, కోటాక్, నిప్పాన్, ఎస్బీఐ ఇచ్చారు. రిటర్న్స్ పరంగా బంధన్ ఇస్ ద బెస్ట్ లాస్ట్ 5 years నుంచి. బట్ ఇందులో బంధన్ లేదు. రెండోది ఇన్వెస్ట్ ఈ మధ్య కాలంలో ఫుల్ లీడింగ్ లో ఉంది లాస్ట్ 3 years నుంచి. టాప్ 5 టాప్ 3 లో ఉంది మొత్తం. దీంట్లో అది లేదు. అంటే ఒక్కొక్కసారి ఒకటి ఉంది. వీళ్ళు రిటర్న్స్ ఒకటే క్రైటీరియా తీసుకోవట్లేదు. అందుకని మీరు ఇది గమనించాలి. నెక్స్ట్ ఈఎల్ఎస్ఎస్, కెనరా రూబోకో ఒకటి, డిఎస్పి ఒకటి, కోటాక్, మిరాసెట్ వాళ్ళది, ఈ 4 ఇచ్చారు ఈఎల్ఎస్ఎస్. బట్ ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, మీరు ఏదన్నా తీసుకోండి, మీరు బాగా అబ్జర్వ్ చేసి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కనుక చూసుకుంటే లాంగ్ టర్మ్ యావరేజ్ కి దగ్గరలో ఉన్నాయి తప్ప అంత టూ మచ్ డిస్టెన్స్ ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ ఉంది అనుకోండి, లార్జ్ క్యాప్ లాస్ట్ వాడు ఇచ్చిన టాప్ 5 లో యావరేజ్ రిటర్న్స్ సర్కిల్ ఆల్మోస్ట్ 16% ఉంది. మీరు వచ్చి ఇండెక్స్ ఫండ్ లో పెట్టినా మీకు యావరేజ్ మీద 14% వస్తుంది. జస్ట్ 1% ఎక్స్ట్రా. ఈ 1% కోసం నువ్వు బోల్డ్ అంత రీఛార్జ్ చేసుకుంటూ కూర్చోవాలి. ఓకే, అలాగే లార్జ్ మిడ్ చూసాం అనుకోండి, అండ్ 17% వస్తుంది ఇండెక్స్ ఫండ్. నీకు అదే ఈ బెస్ట్ టాప్ 5 తీసుకున్నాం అనుకోండి, యావరేజ్ ఎక్స్పెక్టేషన్ ఇది 20 దాకా వస్తుంది. 2% ఎక్స్ట్రా వచ్చింది అంతే. అండ్ అదే నీకు మిడ్ క్యాప్ చూసారనుకోండి, వాళ్ళు ఇచ్చినట్లు బెస్ట్ అయితే యావరేజ్ మీద 22 వస్తుందండి. ఇండెక్స్ ఫండ్ కూడా 21 దాకా వచ్చింది. అగైన్ 1% అండ్ స్మాల్ క్యాప్ అనుకోండి, వాళ్ళు వచ్చింది యావరేజ్ మీద కన్సిస్టెన్సీ లేదు, 25, కొన్నిట్లు 27 కూడా ఉంది. బట్ యావరేజ్ మీద 22 ఉంది. అండ్ ఇండెక్స్ ఫండ్ లో పెడితే మీకు వచ్చింది ఆల్మోస్ట్ 19 దాకా వచ్చింది. అగైన్ 2% వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో
మీరు ఇండెక్స్ ఫండ్ తీసుకొని హాయిగా నిద్రపోవచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్ తీసుకొని పరిగెత్తుకుంటూ ఏది బెస్ట్ వస్తుంది వాటి షిఫ్ట్ అవుతా కూర్చోవాలి. ఇలా చేసినా మీకు వస్తుంది. ఓకే, షార్ట్ టర్మ్ లో మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయండి, లాంగ్ టర్మ్ కొత్తే మ్యూచువల్ ఫండ్ తో పాటు ఇండెక్స్ ఫండ్స్ కూడా బాగుంటాయి. ఓకే, సో రెండు తీసుకుంటే బెటర్ అంటారు. ఏది తీసుకున్నా సరే రెండు ఫుల్లీ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్, రెండు రీబ్యాలెన్స్ అయ్యే ప్రొడక్ట్స్, కాబట్టి ఏ తీసుకున్నా పర్వాలేదు. మీరు ఎవ్రీ 2 years ఒకసారి రివ్యూ చేసుకుంటా ఉన్నారనుకోండి, మన మార్కెట్ తో పోల్చుకుంటే ఈక్వెంట్ గా వెల్త్ గ్రోత్ అవుతుందో లేదో మనం మెయింటైన్ చేయొచ్చు, దాన్ని తెలుసుకోవచ్చు అనమాట. మరి మర్చిపోయి అంతే వదిలేకుండా. చాలా మంది లాంగ్ టర్మ్ 20 years 30 years అలా అనుకుంటారండి. స్టాక్ మార్కెట్ లో అలాంటి ప్రొడక్ట్స్ ఉండవు. మీరు ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి ఎవ్రీ 2 years. రీసెంట్ టైమ్స్ మనం చూస్తున్నట్లయితే హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుందంట చాలా మందికి. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మరి అందరూ రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉన్నారంట. అంటే రెగ్యులర్ అంటే మరి టూ మచ్ ఫ్రీక్వెన్సీ కూడా అవసరం లేదు. అట్లీస్ట్ ఎవ్రీ 2 years ఒకసారి కంపేర్ చేశారనుకోండి, మార్కెట్ ఎంత పెరిగింది, నా పోర్ట్ఫోలియో కూడా ఇంత పెరిగిందా లేదా. నా పోర్ట్ఫోలియో ఇంతే పెరిగింది అనుకోండి, నేను ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలని అర్థం. మార్కెట్ హైలో ఉంది, ఎందుకంటే ఇది ఈక్వల్ అవ్వట్లేదు కదా. మార్కెట్ కంటే టెస్ట్ అవుతుందంటే ఐఎమ్ డూయింగ్ గుడ్ అని అర్థం అనమాట. అట్లా మనం మార్కెట్ రిటర్న్స్ తో కంపేర్ చేసుకోవాలా. అది ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్ మీరు స్మాల్ క్యాప్ అయితేనేమో స్మాల్ క్యాప్ ఇండెక్స్ తోటి, లార్జ్ అయితే లార్జ్ క్యాప్ ఇండెక్స్ తోటి కంపేర్ చేయాల్సి ఉంటుంది. అందుకని రివ్యూ ఎవ్రీ 2 years ఒకసారి చేసుకోవడం ద్వారా మ్యూచువల్ ఫండ్ లో బెటర్ రిటర్న్స్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి మ్యాజన్స్ ఏమి ఇచ్చినా సరే వాళ్ళ ఓన్ క్రైటీరియా అంటూ ఒకటి ఉంటుంది, దాని వాళ్ళే ఇస్తారు అంతే. ఓన్ క్రైటీరియా అంటే అది మన ట్రస్ట్ వర్తి పక్కా, వాళ్ళకున్న జెన్యూనిటీ ప్రకారం వాళ్ళు ఇచ్చారు. ఆ క్రైటీరియా మీకు నచ్చకపోవచ్చు, బట్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓన్ రీసెర్చ్ చేస్తే బెటర్. మీకు రీసెర్చ్ రాకపోతే బ్లైండ్ గా వీటి మీద డిపెండ్ అవ్వచ్చు. రీసెర్చ్ రాకపోతే వచ్చిన వాళ్ళు అనుకోండి వీటిని బైపాస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మాల్ క్యాప్ అన్నాడు, నేను 10 స్మాల్ క్యాప్ వెళ్ళిపోతాను, వెళ్ళిన లేదు. అది మిడ్ క్యాప్ ఉంది, అడ్వైజ్ లెవెల్ నేను అడ్వైజ్ వెళ్ళిపోతాను, నాకు ఓకే. అది అవును, ఎడెల్వైజ్ ఇప్పుడు బాగా అసలు అంటే మీరు ఎడెల్వైజ్ గురించి మాట్లాడే టాకింగ్ అబౌట్ రిటర్న్స్ వైజ్, ఎడెల్వైజ్ వాళ్ళు మాట్లాడుకుంటుంది మేబీ రిస్క్ రివార్డ్ వర్త్ ఏమో. అందుకని ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్ క్రైటీరియా తీసుకుని వాళ్ళు ర్యాంకులు ఇస్తున్నారు అనేది మనం గమనించాలి. బట్ వాళ్ళు విత్ ఇన్ ద కేటగిరీలో మాత్రం వాళ్ళు బెస్ట్ అవుట్ ని పిక్ చేసి మీకు ఇచ్చారు. మీకు ఎలాంటి నాలెడ్జ్ కనుక లేకపోతే వీటిలోంచి ఈచ్ కేటగిరీ నుంచి 1-2 పిక్ చేసుకోండి. నాలెడ్జ్ కనుకుంటే ఫర్దర్ ఈ ఐడియాస్ తీసుకొని ఫర్దర్ ఫిల్టర్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వడం జరిగింది. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా. సో ఏదైతే అవుట్లుక్ మనీ మ్యాగజైన్ ఇచ్చిందో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే మీరు కూడా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అయితే చేయండి. సో మీకు రీసెర్చ్ చేయడం కష్టం కనుక ఉన్నట్లయితే సో యూ కెన్ డిపెండ్ ఆన్ దెమ్. ఇఫ్ నాట్, మీరు బైపాస్ చేసుకుని వేరే వాటికి కూడా మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thanks for watching.